కేవలం 50 లక్షల రూపాయలతోనే గాంధీలు 2000 కోట్ల రూపాయలను ఎలా సంపాదించారు? ఒక్కసారి 2010ని రివైండ్ చేసుకుందాం. నేషనల్ హెరాల్డ్ పత్రికను నడిపిస్తున్న ఏజేఎల్ సంస్థకు కాంగ్రెస్ కుటుంబం అప్పటికే 90 కోట్ల రూపాయల లోన్ ఇచ్చింది. 5 లక్షల రూపాయల క్యాపిటల్ తో న్యూ ఇండియా అనే సంస్థ అకస్మాత్తుగా సృష్టింపబడింది. ఈ సంస్థలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకే 76% వాటాలు ఉన్నాయి. కొన్నేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏజేఎల్ సంస్థకు ఇచ్చిన 90 కోట్ల అప్పును కేవలం 50 లక్షల రూపాయలకే న్యూ ఇండియా సంస్థకు కట్టుబెట్టింది. అవును, మీరు విన్నది నిజమే. గాంధీ కుటుంబానికి చెందిన యంగ్ ఇండియా సంస్థకు అప్పనంగా 90 కోట్లను కట్టుబెట్టాల్సి వచ్చింది. ఫలితంగా ఏజేఎల్ సంస్థ అప్పులను ఈక్విటీ షేర్లుగా కన్వర్ట్ చేసే అధికారం కోల్పోయింది. ఆ షేర్లతో యంగ్ ఇండియా సంస్థ ఏజేఎల్ లో 99 షేర్లను సొంతం చేసుకుంది. దీంతో ఏజేఎల్ న్యూస్ పేపర్ ని నడిపించే సంస్థగా కాకుండా రియల్ ఎస్టేట్ సంస్థగా మారింది. ఈ సంస్థకు ఢిల్లీ, లక్నో, ముంబై వ్యాప్తంగా 2000 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఇలా కేవలం 50 లక్షలు 2000 కోట్లుగా మారాయి. ఎలాంటి టెండర్లు లేకుండా, ఎలాంటి పారదర్శకత లేకుండా, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నుంచి ఎలాంటి ఓట్లు లేకుండా, ఎక్కడ కాంగ్రెస్ ప్రస్తావన లేకుండా, అసలు ఎక్కడ యంగ్ ఇండియా ఫండింగ్ పేపర్స్ లేకుండానే 1000 కోట్లు కొట్టేశారు. ఇది పెట్టుబడి కాదు, గాంధీ కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఓ కళ. ఎన్నో ఏళ్ల లెగసీ కలిగిన ఏజేఎల్ సంస్థను ప్రజాస్వామ్య విలువలు పాటిస్తున్నామని చెప్పుకుంటున్న ప్రైవేట్ వ్యక్తులు చాలా తెలివిగా దోచేశారు.